మన పిల్లలు జీవితంలో ఏం అచీవ్ చేసినా తల్లిదండ్రులుగా మనకి చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందండి. అలాగే స్పెషల్ చిల్డ్రన్ కూడా ఏదన్నా చిన్నది అచీవ్ చేస్తే మేము చాలా ఎక్కువ సంతోషపడిపోతాం అనమాట. సో ఈరోజు నుషిక కిచెన్లోకి వచ్చి తనే స్వయంగా క్యారెట్ ఫ్రై చేస్తాననింది. అదే చక్కగా క్యారెట్స్ని తీసుకొచ్చి వాష్ చేసి పీల్ చేసి కట్ చేసి బ్లెండ్ చేసి మాకైతే ఈరోజు క్యారెట్ ఫ్రై చేసి పెట్టిందనమాట. మాకైతే అది అలా చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే. సో మీకు ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూపించేస్తాను. కనమ్మా చాలు, ఇంకా కటింగ్ చాలు. నైఫ్ వాష్ చేసే ట్యాప్లో నీట్గా హ్యాండ్స్తో వాష్ చేయి. ఫినిష్. నైఫ్ క్లీన్ చేసి స్టాండ్లో పెట్టేసే తల్లి. ఎక్కడ ఉంటుంది అది స్టాండ్? కేర్ఫుల్. ఇక్కడ పెట్టేసే, స్టాండ్లో పెట్టేసే. ఇప్పుడు క్యారెట్ పీసెస్ అన్ని బ్లెండర్లో వేసి స్లోగా, అలా కాదు హ్యాండ్తో పెట్టుకొని ఇలా వేయి. లోన్ ఉన్నాయా? సరే ఫస్ట్ ఇందులో ఫినిష్ చెయ్యి, ఆ లోన్ తర్వాత తీద్దాం. ఫస్ట్ లోన్ తీసేదాకా దానికి మనసు ప్రశాంతత ఉండదండి. ఇటువైపు లాగాలి ఫస్ట్. ఓకే. మళ్ళీ ఏంటి అలాగా? డోంట్ డూ లైక్ దాట్. రా ఫస్ట్ క్యారెట్ పీసెస్ అయ్యి ఇందులో. తల్లి అది వదిలేసే, క్యారెట్ పీసెస్ ఇందులో వెయ్యి. మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే నుషిక టాస్క్ చేసినప్పుడు ఎంటైర్ టాస్క్లో చాలా చోట్ల ఫ్రీజ్ అయిపోతూ ఉంటుందండి. దాని అటెన్షన్ ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నా వాయిస్ ఏంటంటే చాలా బేస్గా ఫర్మ్గా నేను కమెంట్స్ ఇస్తానమాట. మాకు యూజువల్గా నుషిక రెస్పాండ్ అవ్వడానికి ఎప్పుడు ఈ ట్రిక్కే వర్క్ అయిందండి ఫస్ట్ నుంచి కూడా. అది ఎప్పుడైతే నేను నా వాయిస్లో మాడ్యులేషన్ చేసి నేను గదమినట్టు మాట్లాడితేనే దాని బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది. ఆ డిస్ట్రాక్ట్ అయిపోయినప్పుడు అది మంబ్లింగ్ లాగా లేకపోతే ఏదో నోట్లో గొనుక్కుంటున్నట్టు మాట్లాడుకుంటున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నేను ఫర్మ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తానో అప్పుడు దాని అటెన్షన్ మళ్ళీ బ్యాక్కి వస్తుంది. మళ్ళీ అది టాస్క్ అయితే కంటిన్యూగా చేయడానికి ప్రయత్నిస్తుంది. బ్లెండర్ మెషిన్ నేను పెడతాను. ఫిక్స్ చేయి. ఇది ఈ ప్లగ్ తీసేసి స్లోలీ ఇది పెట్టు. ఏమైందమ్మా? అయ్యో ఏం తల్లి ఇది? అయ్యయ్యో బూబు అయిందా తల్లి? అయ్యయ్యో సారీ నాన్న. స్లోగా చెయ్యాలి మరి. సో ఓకే. 3 అక్కర్లా. సరే 3 వద్దు తల్లి. 2 పెట్టు. స్టాప్. అది మరి పేస్ట్ చేసేస్తున్నా చింతల్లి నువ్వు. ఓకే ఇనఫ్ నా, చాలు. నెక్స్ట్ స్టెప్కి పిలుస్తాను, వెయిట్ చెయ్యి. వెరీ గుడ్. సరే ఆయిల్ హీట్ అయ్యే లోపు నువ్వు ఈ గార్లిక్ని దంచేయమ్మా. కాస్త దంచేసాయి. ఇంకొంచెం దంచు, అది బయటికి రాదు. అనా ఇంకొంచెం మంచిగా దంచు. అగైన్ గట్టిగా కొట్టాలి. మళ్ళీ కొట్టు అగైన్. అయ్యో పడిపోయింది, కింద పండితి. మళ్ళీ దంచు, నీట్గా దంచు. దంచు కొంచెం బయటికి రావాలి.
లేకపోతే ఆగవు, ఎసెన్స్ వెళ్ళదు. చాలు చాలు. ఇది క్లీన్ చేసుకొచ్చేసే, కొంచెం క్లీన్ చేసే, కొంచెం వాటర్. సరే వాటర్లో చేయవా, క్లాత్లో చేస్తావా? ఓకే నైస్. సరే ఇది ఇక్కడ పెట్టు, ఫస్ట్ ఇక్కడ పెట్టు. ఇదిగో కరివేపాకు కాస్త వాష్ చేసేసి ఇక్కడ పెట్టుకో. వాష్ చేసేసి కరివేపాకు నీట్గా వాష్ చేయి, రిన్స్. ఇక్కడ పెట్టు. ఓకేనా? సరే కరివేపాకు రెడీ చేసేసి నిష్కమ్మ వెల్లుల్లిపాయలు దంచేసింది. వెయిట్ ఫస్ట్ ఇది హీట్ అవ్వాలి కదా, హీట్ అవ్వకుండా వేయకూడదు, వెయిట్ చెయ్యాలి. చూడు హీట్ అయిందా? హీట్ అయిందంటావా? వేసేస్తావా? వేసేసే. వెరీ గుడ్. వెయిట్ ఫస్ట్ ఫ్రై అవ్వాలి. వెయిట్ ఫస్ట్ వెల్లుల్లిపాయలు కొంచెం గరిటె తీసుకో, ఫ్రై చేయడానికి, కర్రీ ఫ్రై చేయడానికి గరిటె తీసుకో. దా కొంచెం దా రా. ఆవాలు వెయ్యి, ఆవాలు వెయ్యి, కొంచెం వెయ్యి ఆవాలు కొంచెం వెయ్యి, ఇంకా వెయ్యి. ఇదే ఇది నో మళ్ళీ ఇదే జీలకర్ర వెయ్యి, కొంచెం వెయ్యి. డ్రై చిల్లీ అంతే, డ్రై చిల్లీ వెయ్యి. అమ్మో బంగారం, డ్రై చిల్లీ అంటే తెలుసా? వెరీ గుడ్. ఇంకోటి డ్రై చిల్లీ, ఇంకోటి అమ్మా. ఇదే ఇంకోటి, ఈ రెండు వెయ్యి. వేస్తావా? వెయ్యి. ఇట్స్ ఓకే, ఏం కాదు, భయపడకూడదు. మా అమ్మ ఉంది దగ్గర వెయ్యి. వెయ్యి. కరివేపాకు కూడా వేసేయి, దూరం నుంచి వేసేయి. ఇసురా ఫాస్ట్గా, తాలింపు మాడిపోతుంది. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. అన్నీ ఇలా వేసే, మంచితో ఇలా వేసే. ఇవే మాడిపోతుంది, ఫాస్ట్గా. అలా వేసేయి. ఇప్పుడు గరిటె తీసుకో, మిక్స్ చేయి. గరిటెతో మిక్స్ చేయి. ఏం చేస్తావు? మూత పెట్టేస్తావా? సరే పెట్టేసి షేక్ చెయ్యి. అది వెరీ గుడ్. షేక్ చెయ్యి ఇంకా. వెరీ గుడ్. ఇప్పుడు గరిటె తీసుకో, గరిటెతో మిక్స్ చేద్దాం. కరివేపాకు టొప్ప తగ్గింది. గరిటె తీసుకో, మిక్స్ చేయి. అది తీసుకో. ఓకే దా మిక్స్ చేయమ్మా. ఏం కాదురా, మిక్స్ చేయి. ఇంకా ఫ్రై అవ్వలేదు అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ నేను మిక్స్ చేయనా? దాని కరివేపాకు దగ్గర మాత్రం భయం వేసేస్తుంది. అది ఇవాళ చిట్టపెట్టా ఉంటాయి కదా, దానికి నూనె పడుతున్నప్పుడు పాపం భయం వేస్తుంది అనమాట. వేసే క్యారెట్ వేసే. చేత్తో ఇలా చేత్తో, హ్యాండ్తో క్యారెట్ అంతా తీసివేయి. గరిటెతో మిక్స్ చేయి. అది మిక్స్ చేయి నాన్న. త్వరగా మాడిపోతుంది తాలింపు అడుగున. నువ్వు క్యారెట్ ఫ్రై అవుతుంది, దోశలు వేసుకుందురా. దోశలు వేసుకో వెళ్ళు. పెనం నేను ఆల్రెడీ హీట్ చేశాను. దోశ వేసుకో, నీ బ్రేక్ఫాస్ట్ నువ్వు వేసుకో. ఎనఫ్. కొంచెం జాగ్రత్తగా తిప్పుతావా దోశని? ఓకే వెరీ గుడ్ తల్లి. అమ్మో నుష్క భలే వేస్తుందే. ఆయిల్ అయినా 1 స్పూన్ వేసుకో, ఫస్ట్ దోశ కదా, ఆయిల్ కొంచెం పడుతుంది. ఈ సైడ్స్ వేయచ్చు కదా, ఈ సైడ్స్ వేయి ఆయిల్. ఓకే
నువ్వు రావాలి, అట్టు మాడిపోతుంది. నుష్క రావాలి. నువ్వు అట్టు మాడిపోతుంది. 3, 2, 1. మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోతే తినదు. ఇలా పట్టుకోవాలి స్లోగా స్లోగా. తిప్ప తిప్ప. వెరీ గుడ్, సూపర్. వావ్, నుషిక ఈజ్ ఎ షెఫ్ నౌ. నువ్వు సే yay. Yay, I did it. You want a kiss? Thank you, Tolly. I love you, Amma. Okay, enough. చాలు, తీసేసుకో. ఇంక దోశ చాలు. ఇంకా ఆ ప్లేట్లోకి వేసేసుకో. తర్వాత నీ ప్లేట్లోకి వేసుకుందు. ఇంకో దోశ వేసుకో. ఫోల్డ్ చెయ్యి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి ప్లేట్ తీసుకోవాలా? తీసుకో. అక్కడ ఉందా? చూసారండి, ఆ ప్లేట్లోకి వేసుకుని ఇందులోకి వేసుకోమంటే వేసుకొని అంటుంది. డైరెక్ట్గా దాని టిఫిన్ ప్లేట్లోకే వేసుకుంటుందంట. సరే వేసుకో. ఇది ఇక్కడ పెడతాను ప్రస్తుతానికి. ఇంకో దోశ వేసుకో. ఇంకో దోశ నీట్గా చెయ్యాలి పని. ఓకేనా తల్లి? హైజీన్గా చేసుకోవాలి నేర్చుకుంటున్నప్పుడే. వెయ్యమ్మా. నీట్గా తిప్పు తల్లి, పిచ్చి పిచ్చిగా తిప్పకూడదు. చూడు, గ్యాప్స్ వచ్చేసినాయి దోశలో. ఓకే, ఆయిల్ వేసే. నైస్ నాన్న, ఆయిల్ వేసే. ఓకే, నేను చూస్తూ ఉంటాను ఈ దోశని. ఈ దోశ తినేసే ఈలోపు. వెళ్ళు, తింటూ ఉండు. సో నుషిక దోశలు వచ్చేసి ప్లెయిన్గానే తింటుందండి. దానికి చట్నీ ఏమీ ఇష్టం ఉండదు. ఈ మధ్య కొంచెం ఇడ్లీ చట్నీతో తింటాము స్టార్ట్ చేయించాను అనమాట. ఇడ్లీలు కూడా ప్లెయిన్గానే తినేదనమాట. ఇంకా లాభం లేదని చెప్పి కొంచెం గసిరి నేనే ఇడ్లీలు చట్నీలతో అలవాటు చేశాను. ఇప్పుడు టొమాటో చట్నీ, కోకోనట్ చట్నీ, ఆవకాయ వీటితో తింటుంది అనమాట. ఇడ్లీలు అయితే మళ్ళీ దోశకు పెడితే కోపం వచ్చేస్తుంది దానికి పచ్చడి. సరేలే, ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చట్నీ అలవాటైంది కదా, స్లోగా చేద్దామని చెప్పి ఊరుకున్నాను అనమాట. సో మోస్ట్లీ ప్లెయిన్ దోశ తింటుంది. మళ్ళీ పొడి దోశలు కానీ ఎగ్ దోశలు కానీ ఇలాంటివి కూడా తినదు. ఆనియన్ దోశ ఇలాంటివి ఏమీ తినదు అనమాట. ఓన్లీ ప్లెయిన్ ఆ దోశ అలా. మళ్ళీ ఆ దోశ కూడా ఎక్కువ క్రస్ట్ అవ్వకూడదండి. ఎక్కువ మాడిపోతే మళ్ళీ తినదు. ఆ కలర్లోనే ఉండాలి. దానికి నచ్చిన కరెక్ట్ టెక్స్చర్, క్రిస్పీనెస్ అదే అనమాట. తల్లి ఇప్పుడు కొంచెం పసుపే. అవి ఫ్రై అయినాయి బాగానే. కాస్త పసుపు వేసే. సరే, కొంచెం పసుపు, కొంచెం లిటిల్. చాలు చాలమ్మా, చాలు. ఇనఫ్ 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 ఇనఫ్. సాల్ట్ సాల్ట్. సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్. నో, లిటిల్. చాలు చాలు నాన్న, చాలు. నేను తర్వాత చూసి అడ్జస్ట్ చేస్తా. చాలు, ఇనఫ్. మిక్స్ చేయి. మిక్స్ చేసే. నీట్గా మిక్స్ చేయాలి. ఇవన్నీ సైడ్స్ తీయి. కర్రీ సైడ్స్ ఇలాను. కొంచెం షోమీ అని పుట్టు. చాలు చాలు. నువ్వు తమ్ము ఎక్కువ తినరు. ఇనఫ్ ఇనఫ్. చాలు. చూడు, నువ్వు ఎంత కారం వేసావు, ఎంత ఉప్పు వేసావు, ఎంత సాల్ట్ వేసావు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా చింతలి? మిక్స్ ప్రాపర్లీ. సరిగ్గా మిక్స్ అవ్వాలా. అది ఇటు కూడా మిక్స్ చేయి. ఇక్కడ ఈ కార్నర్లో మిక్స్ చేయి. అమ్మో, నా ఏళ్ళ మీద కొడుతున్నావే. ఓకే, మూత పెట్టేసాయి. గుడ్ గర్ల్. కర్రీ ఈజ్ 95% రెడీ. Subscribe. Please like, share and subscribe.